గేమ్ వచ్చి మ్యూజికల్ చైర్స్ లాంటిది, కానీ చైర్స్ బదులు మేము ఇక్కడ బాక్స్ వేసాము. సో మ్యూజికల్ బాక్స్ అన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్యాలరీలో కూర్చున్న వాళ్ళందరూ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి. మ్యూజిక్ ప్లే అయినంత వరకు మీరు ఈ బాక్స్ బయట తిరుగుతూ ఉండాలి. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే ఏదో ఒక బాక్స్ పట్టుకొని దాంట్లో దూరిపోవాలి. బయట ఉన్న వాళ్ళు అవుట్ అయిపోతారు, లోపల ఉన్న వాళ్ళు ఇన్ నుండి పాస్ అవుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ రౌండ్ కి అప్గ్రేడ్ అవుతారు. మరి నెక్స్ట్ రౌండ్ లో ఈ బాక్సెస్ పరిస్థితి ఏంటో అప్పుడు చెప్దాం. ఆల్రైట్, సో లైక్ ఐ సెడ్, ఈ గేమ్ అందరూ ఆడొచ్చు కాదు, అందరూ ఆడాలి. కాబట్టి వచ్చేయండి. చలో, రెడీ? 3, 2, 1 మ్యూజిక్. ఒరే మీ దుంపలు దాగా. సో నెక్స్ట్ రౌండ్ నుంచి ఈచ్ బాక్స్ లో ఓన్లీ 5 మెంబర్స్ అలౌడ్. సో ఎవరు ఫస్ట్ 5 వెళ్ళిపోతారు వాళ్ళే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు, మిగతా వాళ్ళు అవుట్ అయిపోతారు. సో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడండి. 3, 2, 1 మ్యూజిక్. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న రసగుల్లా. సామాన్లు జాగ్రత్తగా ఉండాలండి. అదేంటి లేడీస్ మ్యాచ్ మొత్తం కలిసి చైనా పీస్ బయట తీసేసిందా? ఉమెన్ ఎంపవర్మెంట్ అందరూ కలిసి బయటకు వస్తారండి. ఇదేంటండి? వాళ్ళు ఎలాగో లాస్ట్ వరకు ఉంటారు కదా. ఏం మీకు కంఫర్టబుల్ గా లేదా? అంత క్యూట్ గా ఉన్న అబ్బాయి మీ మధ్యలో నుంచుంటే 5 మందిలో ఎలా కంఫర్టబుల్ గా ఉంటది? ఓకే, హలో, వాళ్ళు ఎందుకు బయటకు తోసేసారు తెలుసా నిహాల్? మీరు ఒకటి పీస్ హైబ్రిడ్. అయ్యో, అందుకని అవన్నీ కుదరదు, లోపల దూరిపోండి. కొంచెం ప్లేస్ ఇవ్వండి. దూరిపోండి, అంతే, దూరిపోండి. ఈ బాక్స్ లో అయితే లాస్ట్ గా వచ్చి భరత్ అండ్ మహేష్. నన్ను గెంటేయాలని చూస్తున్నా. లేదు, నేను చాలా పర్సనల్ గా తీసుకున్నాను, మిమ్మల్ని నా పర్సనల్ గా తీసుకున్నాను. బట్టల కొట్టు బిజినెస్ మొత్తం నాశనం చేస్తారు మేడం. సరే ఆల్ రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ కాబట్టి సెంటర్ బాక్స్ తీసేస్తున్నాము. బాక్సే తీసాం, మిమ్మల్ని కాదు. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. ఇప్పుడు ఫస్ట్ ఎవరెవరు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నారని చెప్పండి నాకు. ఇక్కడ మాకు బానే ఉంది. మీకు బాగానే ఉందా? నాకైతే కొంచెం ఇబ్బందిగా ఉంది. కొమరం తీస్తే బాగుంటది ఇక్కడ నుంచి. ఏదో రకంగా వీళ్ళు సెట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బాక్స్ తీసేయాల్సిందే. అంతే. లెఫ్ట్ బాక్స్, రైట్ బాక్స్ ఎలిమినేటెడ్. ఇప్పుడు మీరు దూరాల్సింది సెంటర్ బాక్స్ లో. ఆల్ రైట్, రెడీ? 3, 2, 1 మ్యూజిక్. సీట్ ఖాళీ గుంది వదర చూస్తే పూలు గుంది బేబీ బేబీ నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్. ఎవరు సెట్ పట్టుకుంది? నేను 10 వరకు కౌంట్ చేస్తా, ఫైనల్ చేసుకోండి ఎవరిని మీరు బ్లాక్ లో ఉంచుతారు, ఎవరిని తీసేస్తారు. 1, 2, 4, 5, 6, సరిపోయింది చాలు. 7, 8, 9, 10. మధ్యలో బర్త్ కన్ఫర్మ్. సరే, ఫైనల్ గా ఎంతమంది అవుట్ ఉన్నారో అవుట్ 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 అవుట్. రెడీ? అరే వావ్, కెమెరా ఫోకస్ జిమ్మీ. He's taking one for the team. Yeah. Thank you. ఫైనల్ గా శిరీష మీ టీం కోసం అక్కడ ఆడుతుంది. సో కమ్ ఆన్ బాయ్స్, ఎంకరేజ్మెంట్. మీరు ఇంత రెచ్చగొడుతుంటే లాస్ట్ లో తోసేస్తారని భయం వస్తుంది. కమ్ ఆన్ శిరీష, ఎవరు వచ్చినా ఏది జరిగినా లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ నువ్వే, తగ్గేదేలే. I want to support Sita because Sita ఇండియా తరపున మీరు, చైనా తరపున శిరీష. చూద్దాం ఇండియానా చైనానా. కానీ ఇండియా ఓడిపోవడం నాకు ఇష్టం లేదు మేడం. అందుకే మీరు ఫస్ట్ బయటకు వచ్చేసారు. All right, 3, 2, 1 music. అటుగాని పెళ్లి ఎగదు
లొల్లి లొల్లి మాలట్టుగా నీ పెళ్ళి ఎవరొక్కడొది తల్లి ఓ కోమరం ఆడపిల్ల చెయ్యేశాడు, ఆడపిల్ల మీద చెయ్యేస్తే నరకాల్సింది చెయ్యి కాదు, తల తల తల. రష్మి గారు, రామ్ ప్రసాద్ గారు బయటకు వచ్చి మేడం నిన్నది వచ్చారు ఆవిడ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు నిలబడ్డారు, మీరు నిలబడలా. మేడం గేమ్ అంటే అదే కదా, లేకపోతే బస్ స్టాండ్ లో పడుకుని నించుంటాం ఏంటి? రండి. అతను దురుద్దేశంతోనే చెయ్యేశాడు, అతను బయటకు పంపండి. మీ పనేంటిది? హాయ్ కమాన్, ఆయన ఇండియా కోసం పోరాడుతున్నారు, తెలీదా మీకు? ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏం జరుగుతుంది? అంటే ఇంద్రజ గారు సీతని సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎలాగో మగాడి జీవితం ఇక్కడే. సో అంటే సీటా సపోర్ట్ తీసుకుంటే మీరు కూడా సపోర్టింగ్ సీత అయిపోతున్నారా? గెలిస్తే ఆబ్వియస్లీ నేను గెలిచినట్టే. ఇద్దరు సపోర్ట్గా వ్యాపారం పెట్టుకోండి, సపోర్ట్ తీసుకుని. అందరు బయటకు వచ్చి సర్కిల్ ఇంకా తగ్గిద్దాము. కానీ సర్కిల్ తగ్గించే ముందు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ శిరీష. స్టార్ట్ చేయండి. 3, 2, 1 మ్యూజిక్. రాజుగారి పెళ్ళిరో ఊరువాడ లొల్లిరో రాజు ఇది మైలిరో ఎంజాయ్ ఫుల్లిరో రామప్రసాద్ సీత మీద చెయ్యేశాడు. ఈ పెద్ద మనిషి సీత మీద చెయ్యేశాడు, నరకాల్సింది చెయ్యి కాదు మేడం మేడం. మీరైతే ఖచ్చితంగా అవుట్. లేదా ఆవిడ కూడా, మీరు కూడా నన్ను తోస్తారు మ్యామ్. తోయడమే ఇక్కడ గేమ్. మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఓ మీరు నుంచున్నారా? ఏంటి రియాజ్, ఎక్కడి నుంచి? సీత అంటే ఓకే, మనోడు కొమరం కూడా అమ్మాయి కొమరం పట్టేసుకుంటున్నాడు గట్టిగా. ఆల్రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఫైనల్ గా బాక్స్ లో ఎవరు మిగిలిపోతారో వాళ్ళందరూ విన్నర్స్. అండ్ వాళ్ళకి వచ్చి రామ్ ప్రసాద్ గారి అకౌంట్ నుంచి మీ అందరికి 50,000 రూపీస్. రష్మి, ఒక చిన్న రిక్వెస్ట్ మ్యామ్. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు మనం చూసి వాళ్ళు బయటకు ఉన్నారు లేదా లాస్ట్ గా జాయిన్ అయినారు, కాళ్ళు బయట ఉన్నాయని ఏది చెప్పినా వాళ్ళు అక్సెప్ట్ చేసుకొని బయటికి రావాలి. 3, 2, 1 మ్యూజిక్. మచ్చా మచ్చరా మచ్చా మచ్చరా ఇక చాపచాకే రోటి చాలో చైరా మచ్చా మచ్చరా మచ్చా మచ్చరా నువ్వు మచ్చా మచ్చరా చరా చరా చచ్చిపోయారు చచ్చిపోయారు. అభి అవుట్. రే రే అది ఏం చేస్తున్నాడు రాడు? రే క్లోజ్ 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 క్లోజ్. ఆపండ్రా బాబు, సీత లోపల ఉండిపోయింది. క్లైమాక్స్ ఇంత బాగుంటదంటే నేను కూడా ఉండేవాడిని. ఎలా ఉంది? ఇలాంటి రౌండ్లు మళ్ళీ మళ్ళీ పెట్టాలని, బాక్స్ ఇంకా చిన్నదవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లాంటి కోరిక ఉంది కాబట్టి ఇంకాస్త బాక్స్ ని స్మాల్ చేద్దాము. మచ్చా మచ్చరా మచ్చా మచ్చరా 3, 2, 1 మ్యూజిక్. కన్ను కొట్టరు సరే చచ్చిపోయారు. అక్కడ రియాజ్. రియాజ్ ఉన్నాడు, ఇంకా రియాజ్ ఉన్నాడు. రవితేజ గారు విన్నర్స్ ఎవరు? కొమరం గారు, సీత గారు అండ్ రియాజ్ గారు. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, కానీ ప్రస్తుతానికి గెలుపు మీది. వెల్ డన్.